హలో గాయస్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్. సో ఆ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా తెలుగు డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 27 జనవరికి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇవాళ కూడా చాలా ముఖ్యమైనటువంటి వర్తమాన అంశాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనమాట. మన రిపబ్లిక్ డేకి రీసెంట్గా గెస్ట్ వస్తారు ప్రతి సంవత్సరం కూడా ఈ గణతంత్ర దినోత్సవానికి. ఈసారి రిపబ్లిక్ డేకి ఎవరు వచ్చారంటే మనకి ఈజిప్ట్ ప్రెసిడెంట్ వచ్చారు. ఈజిప్ట్ దేశానికి చెందిన ప్రెసిడెంట్ వచ్చారు కాబట్టి ఆయనకి సంబంధించి కొన్ని అగ్రిమెంట్స్ అయితే జరిగాయి అనమాట. ఇందులో భాగంగా మెయిన్గా జరిగింది వచ్చేసి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే ఏ కంట్రీస్కి, ఇండియా అండ్ ఈజిప్ట్ అనమాట. సో ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్య జరిగాయి. సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుందా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఈజిప్ట్ ప్రెసిడెంట్. చూద్దాం ఏం జరిగినాయో. సో ఈజిప్టియన్ ప్రెసిడెంట్ సిసి, సో సిసి అంటారు షార్ట్కట్లో, యాజ్ ది చీఫ్ గెస్ట్ ఆఫ్ ది 2023 రిపబ్లిక్ డే. సో చెప్పాను కదా మనకి 2023 సంవత్సరానికి గణతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి మనకి చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే ఈజిప్టు ప్రెసిడెంట్. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇండియాకి వచ్చిన తర్వాత సెలబ్రేషన్ ఇండియాలో జరిగినాయి. సో విత్ ది ట్రేడ్ బిట్వీన్ టూ కంట్రీస్ టచింగ్ ది $12 బిలియన్ డాలర్స్. సో ఇక్కడ మొత్తం రెండు దేశాల మధ్య ట్రేడ్ జరుగుతుంది కదా, వ్యాపారం వాణిజ్యం జరుగుతుంది కదా, అది మొత్తం వచ్చేసి $12 బిలియన్ వరకు ఇప్పటివరకు రీచ్ అయిందనమాట. ఎప్పుడంటే లాస్ట్ 5 ఇయర్స్లో. సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇప్పటివరకు ఈ ట్రేడ్ ఇండియాకి ఈజిప్ట్ మధ్య ఎంతవరకు జరిగిందంటే $12 మిలియన్ వరకు జరిగిందనమాట. ద కంట్రీస్ హ్యావ్ నౌ ఎంటర్డ్ ఇన్ టు ది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో ఇప్పుడు ఈ రెండు దేశాలు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనమాట. అంటే కంట్రీస్ మధ్య, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి కదా. సో మెరుగుపడే కొద్దీ అవి చాలా బలంగా మారి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వరకు వెళ్తాయన్నమాట. సో ఇప్పుడు ఇండియా, ఈజిప్ట్ కలిసి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లోకి అయితే సైన్ చేసుకున్నాయి. సో విత్ ఈజిప్ట్ ఇండియా సైన్డ్ అగ్రిమెంట్ ఆన్ ది టెర్రరిజం. సో టెర్రరిజం గురించి చేసుకున్నాయన్నమాట. మనకి మామూలుగా ఈజిప్ట్ అనేది రెండు ఖండాల్లో ఉంటుంది. మేజర్గా ఆఫ్రికాలో ఉంటుంది. కొంత భాగం సినాయి పెనిన్సులా ఒక భాగం ఉంటుంది అనమాట. సినాయి పెనిన్సులా, ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ గారు ప్రిలిమ్స్లో. సినాయి పెనిన్సులా అనేది ఏషియన్ పార్ట్ ఆఫ్ ది ఈజిప్ట్ అనమాట. అంటే ఆసియా ఖండంలో ఉండే ఈజిప్ట్. మనకి సుయాజ్ కెనాల్ డివైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా. సుయాజ్ కెనాల్కి మనకి ఈస్ట్ సైడ్ ఉండేదంతా కూడా ఏషియన్ పార్ట్, సినాయి పెనిన్సులా అంటారు దాన్ని. సుయాజ్ కెనాల్కి మనకి వెస్ట్ సైడ్ ఉండేది మొత్తం కూడా ఆఫ్రికా కాంటినెంట్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇండియా, ఈజిప్ట్ కలిసి ఏం చేశాయంటే అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాయి. అదేంటే టెర్రరిజంకి సంబంధించి. సో తీవ్రవాదాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో ఈ అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. సో ద కంట్రీస్ విల్ వర్క్ టుగెదర్ రిజాల్వింగ్ ది క్రాస్ బోర్డర్ టెర్రరిజం. సో ఎస్పెషల్లీ చూడండి, ఇందాక ఏం చెప్పాను, సినాయి పెనిన్సులా అని చెప్పాను కదా, సినాయి పెనిన్సులా. సో ఈ సినాయి పెనిన్సులా అనేది ఈజిప్ట్ వచ్చి ఏషియన్ పార్ట్ అనమాట, ఆసియా ఖండంలో ఉండే పార్ట్. ఎస్పెషల్లీ ఈ సినాయి పెనిన్సులా మొత్తం కూడా డామినేటెడ్ బై టెర్రరిస్టు. ఇక్కడ మొత్తం కూడా టెర్రరిస్టులు ఉంటారు. 2016 సంవత్సరంలో ఒక రష్యన్ విమానాన్ని కూడా కూల్చివేస్తారు ఇక్కడ టెర్రరిస్టులు, ఏది మిసైల్ పెట్టేసి. అప్పుడు మొత్తం 238 పీపుల్ వరకు చనిపోయారు అనమాట. కాబట్టి ఈ రీజన్ మొత్తం సినాయి పెనిన్సులా మొత్తం కూడా ఎవరంటారంటే టెర్రరిస్ట్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి క్రాస్ బోర్డర్ టెర్రరిజంకి సంబంధించి కూడా ఈ రెండు దేశాలు కూడా అగ్రిమెంట్ అయితే చేసుకున్నాయన్నమాట. ఇది ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సంబంధించిన ఏ కంట్రీస్ అంటే ఇండియా అండ్ ఈజిప్ట్. మనకి రిపబ్లిక్ డేకి ఎవరు వచ్చారంటే చీఫ్ గెస్ట్గా 2023కి వచ్చేసి ఈజిప్ట్ ప్రెసిడెంట్ సిసి గారు అయితే వచ్చారనమాట. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి షీ ఫీడ్స్ ది వరల్డ్ స్కీమ్. రీసెంట్గా షీ ఫీడ్స్ ది వరల్డ్ స్కీమ్ అని చెప్పేసి, వరల్డ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక స్కీమ్ అయితే వచ్చిందనమాట. అసలు ఇదేంటి, దేనికి సంబంధించింది, ఇందులో ఎవరెవరు ఉన్నారు మేజర్గా అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. ద ఫిలాంథ్రోపిక్ ఫౌండేషన్, పెప్సికో, సో పెప్సికో అలానే కేర్ జాయిన్ టుగెదర్ టు లాంచ్ ది షీ ఫీడ్స్ ది వరల్డ్ ప్రోగ్రామ్. సో ఈ రెండు, పెప్సికో ఒకటి అలానే కేరు, ఈ రెండు కలిసి ఈ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశాయి అనమాట. ఏ ప్రోగ్రామ్ని? షీ ఫీడ్స్ ది వరల్డ్ ప్రోగ్రామ్. తర్వాత ఎక్కడ ఇండియాలో లాంచ్ చేశారు. తర్వాత ద ప్రోగ్రామ్ ఈజ్ టు ఎంపవర్ ది ఉమెన్ ఇన్ ది అగ్రికల్చర్ సెక్టార్. చూడండి, దీని ఒక మెయిన్ ఏమైందంటే అగ్రికల్చర్ సెక్టర్లో ఉంటారు కదా ఉమెన్. సో మహిళలందరూ కూడా వ్యవసాయ రంగంలో ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా వాళ్ళలో సాధికారత తీసుకురావాలి, వాళ్ళ విలువలు పెంపొందించుకోవాలి, అభివృద్ధి తీసుకురావాలి, ప్రతి ఉమెన్లో వచ్చేసి అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. తర్వాత ద ప్రోగ్రామ్ విల్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ది స్మాల్ స్కేల్ ఉమెన్ ప్రొడ్యూసర్స్. అంటే మనకి ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మైక్రో ఇండస్ట్రీస్, తర్వాత మనకి మీడియం ఇండస్ట్రీస్ అలా ఉంటాయి కదా. ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి అనమాట, చిన్న చిన్న ఉమెన్ ప్రొడ్యూసర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మేజర్గా ఇక్కడ కీ రోల్ అయితే ప్లే చేస్తారని చెప్పేసి తీసుకున్నారు. తర్వాత ఇనిషియల్లీ ద ప్రోగ్రామ్ ఈజ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ది కూచ్ బిహార్ డిస్ట్రిక్ట్ అండ్ ఇక్కడ చూడండి అలైపురదోర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్. మొట్టమొదటిసారి ఈ స్కీమ్ని ఎక్కడ లాంచ్ చేశారంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో లాంచ్ చేశారు. సో వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 2 జిల్లాల్లో మనకి కూచ్ బిహార్ ఉంది కదా, కూచ్ బిహార్ ఒకటి, అలానే నెక్స్ట్ వచ్చేసి అలైపుదార్. సో అలైపుర్దార్ అనే 2 డిస్ట్రిక్ట్స్లో ఇవైతే స్టార్ట్ చేశారు. ఈ షీ ఫీడ్స్ ది వరల్డ్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేస్తారు. ఇక్కడ మేజర్ చూసారు కదా, మొత్తం ఇక్కడ మేజర్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఎవరెవరు లాంచ్ చేస్తారంటే పెప్సికో అండ్ కేర్ అయితే జాయిన్ అయ్యారు. దీని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఉమెన్ ఇన్ ది అగ్రికల్చర్ అనమాట, ఎంపవర్ ఉమెన్ ఇన్ ది అగ్రికల్చర్. సో ఇక్కడ మేజర్ గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారి ఎక్కడంటే వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దీని అయితే లాంచ్ చేస్తారనమాట. ఇది ఒకటి. సో మనకి నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో తర్వాత వచ్చేసి మోడ్మెంట్ మిత్రా స్కీమ్.
సో మోనుమెంట్ మిత్రా స్కీమ్ అని చేసి మన ఇండియాలో ఒక స్కీమ్ వచ్చింది కొత్తగా. ఈ రెండు స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. షీ ఫీడ్స్ ది వరల్డ్ స్కీమ్ ఒకటి, అనే మోనుమెంట్ మిత్రా స్కీమ్ కూడా. ద గవర్నమెంట్ విల్ హ్యాండ్ ఓవర్ అరౌండ్ ది 1000 మోనుమెంట్స్ టు ది ప్రైవేట్ సెక్టార్ ఫర్ ది అప్కీప్ అండర్ ది మోనుమెంట్ మిత్రా స్కీమ్. ఇక్కడ చూడండి, మనకి మోనుమెంట్స్ ఉంటాయి కదా, ఏన్షియంట్ మోనుమెంట్స్ కావచ్చు, మిడివల్ అంటే మనకి కోటలు కావచ్చు ఉంటాయి కదా, యునెస్కో వరల్డ్ సైట్స్లో ఉన్నాయి కదా, వారసత్వ సంపదకు సంబంధించినవి, అవన్నీ మోనుమెంట్స్ అనమాట. సో మనకి ఆ మోనుమెంట్స్ అన్నీ కూడా కాపాడుకునే దానికి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ సెక్టర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుందన్నమాట. ఇందులో ప్రైవేట్ సెక్టర్ కూడా ఆ మోనుమెంట్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు కాపాడే విధంగా ఈ కీ రోల్ అయితే ప్లే చేసే విధంగా ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే అప్కీప్ అనేది దేని కింద, ఈ స్కీమ్ కింద అనమాట. మోనుమెంట్ మిత్రా స్కీమ్ కింద ఈ మొత్తం 1000 మోనుమెంట్స్, మన ఇండియాలో ఉండే మొత్తం 1000 మోనుమెంట్స్ని వీళ్ళకైతే ప్రైవేట్ సెక్టర్కి ఇస్తున్నారు. ఇంకా మోనుమెంట్ మిత్రా స్కీమ్, అడాప్ట్ హెరిటేజ్ స్కీమ్. సో ఈ రెండు కూడా సేమ్ అనమాట. అడాప్ట్ హెరిటేజ్ స్కీమ్ వీళ్ళు స్టార్టెడ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. సో ఇదంతా కూడా ఏ మినిస్ట్రీ కింద జరుగుతుంది, ఏ మినిస్ట్రీ కింద జరుగుతుందంటే ఈ స్కీమ్ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనమాట. మనకి టూరిజం మినిస్ట్రీ ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద జరుగుతుంది. ఎప్పుడంటే ఇది ఇప్పుడు లాంచ్ చేసింది కాదు, ఇంతకుముందు లాంచ్ చేశారు. సో అడాప్ట్ హెరిటేజ్ స్కీమ్ అని చెప్పేసి లాంచ్ చేస్తారు, దాని కింద అయితే ఇది జరుగుతుంది. ఇట్ ఈస్ నౌ ట్రాన్స్ఫర్ టు ది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది మోనుమెంట్స్ అండర్ ది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇది దేనికే స్టార్ట్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద స్టార్ట్ చేశారు. కానీ మన ఏన్షియంట్ మోనుమెంట్స్ అన్ని కూడా ఎవరు కాపాడుతూ ఉంటారు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కాపాడుతూ ఉంటుంది, ఏఎస్ఐ. సో ఏఎస్ఐ దేని కింద వర్క్ చేస్తూ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద వర్క్ చేస్తుంది. కాబట్టి దీని ఏం చేశారంటే కంప్లీట్గా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం నుంచి, సో వీళ్ళు డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం నుంచి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే ఈ మోనుమెంట్స్ అన్నీ కూడా ఈ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కిందే ఉంటాయి, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కింద ఉంటాయి. కాబట్టి ఇవన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా క్లారిటీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి, సో ఇక్కడ చూడండి, ఎర్వింకులం నేషనల్ పార్క్. సో మనకి కరెంట్ ఈవెంట్స్ కావచ్చు, న్యూస్లో ఏదో ఒక నేషనల్ పార్క్ గురించి న్యూస్ అనేవి వస్తూ ఉంటాయి, మేజర్గా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ఎర్వింకులం నేషనల్ పార్క్ అని చెప్పేసి ఒకటి వచ్చిందన్నమాట, కరెంట్ ఈవెంట్స్లో ఉంది. దీంతో పాటు చాలా నేషనల్ పార్కులు ఉన్నాయి న్యూస్లో, నేను ప్రతి రోజు మీకు తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఎర్వింకులం నేషనల్ పార్క్ అని ఒకటి న్యూస్లో వచ్చింది. సో ఎర్వింకులం నేషనల్ పార్క్ ఏ న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ ది ఎండేంజర్డ్ నీలగిరి తహర్ రిపోర్టెడ్ 2 తహర్ బర్త్స్ రీసెంట్లీ. సో ఎర్వింకులం నేషనల్ పార్క్ మేజర్గా దేనికి ఫేమస్ అంటే నీలగిరి తహర్ అనమాట. సో నీలగిరి తహర్ అనేది వన్ టైప్ ఆఫ్ షీప్, ఇది వైల్డ్ షీప్ అనమాట, మామూలు అడవుల్లో ఉంటాయి కదా. సో అవి వాటిలో ఒకటి. ఈ మొత్తం వచ్చేసి మన ఇండియాలో 12 స్పీసెస్ ఉంటాయి అనమాట. 12 స్పీసెస్ ఉంటాయి. ఇవి మౌంటైన్స్లో ఉంటాయి, ఫారెస్ట్లో ఉంటాయి. కానీ మనకి కొండల మీద, కొండ ప్రాంతాల్లో మౌంటైన్స్ టైంలో ఉండి గిట్టలు అంటారు కదా మనకి, సో హార్స్ షూ అంటాం కదా, అట్లా ఉండి ఉన్నటువంటి ఒకే ఒక స్పీసెస్ ఏంటంటే నీలగిరి తహర్ అనమాట. అంటే కాళ్ళకి గిట్టల్లాగా ఉంటాయి అనమాట. సో గుర్రానికి ఉంటాయి కదా, ఆ విధంగా ఉంటాయి. ఇట్లా ఉండి మొట్టమొదటి స్పీసెస్ ఏంటంటే నీలగిరి తహరు. ఇది మేజర్గా ఉండే నేషనల్ పార్క్ ఏదంటే ఎర్వింకులం నేషనల్ పార్కు. సో ఎర్వింకులం నేషనల్ పార్క్ గురించి చూద్దాం. సో ఎర్వింకులం నేషనల్ పార్క్ లొకేట్ ఉంది కేరళ. సో ఇది ఎక్కడుందంటే మేజర్గా కేరళ రాష్ట్రంలో ఉంది. ఎర్వింకులం నేషనల్ పార్క్ లొకేట్ ఉంది కేరళ. సో ఇట్ వాస్ డిక్లేర్డ్ ఏ నేషనల్ పార్క్ ఇన్ ది 1978. 1978 సంవత్సరంలో ఈ ఎర్వింకులం నేషనల్ పార్క్ని మొట్టమొదటిసారి గుర్తించారనమాట. ఈ ఫారెస్ట్లో ఉంటాయి ఒక పార్ట్. ఇప్పుడు మనకి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఉంది, చూడండి మన ఇండియాలోనే ఏరియా పరంగా లార్జెస్ట్ నేషనల్ పార్కు. తర్వాత జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కావచ్చు, తర్వాత మనకి కనహా నేషనల్ పార్క్. ఇట్లా ఫారెస్ట్లో కొన్ని రీజన్స్ జోన్స్ని తీసుకొని నేషనల్ పార్క్ అయితే చేస్తారు. నేషనల్ పార్క్లో మేజర్గా మనకి స్పీసెస్ ఎనిమల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా బర్డ్స్ ఉంటాయి. తర్వాత దిస్ ఈజ్ ఆల్సో ల్యాండ్ ఆఫ్ ది నీలకురించి. ద ఫ్లవర్ బ్లోజమ్ వన్స్ ఉంది 12 ఇయర్స్. సో రీసెంట్గా మనం 12 ఇయర్స్ ఫ్లవర్స్ వస్తాయని చెప్పారు కదా, నీలకురించి ఫ్లవర్స్. ఇవి ఎక్కడ వస్తాయంటే నీలగిరి హిల్స్ అనమాట. సో నీలగిరి హిల్స్కి ఆ పేరు కూడా ఎందుకు వచ్చిందంటే ఈ నీలకురించి ఫ్లవర్స్ వల్ల. ఈ నీలగిరి హిల్స్ మొత్తం కూడా అవి అంటే మనకి బ్లూ కలర్ ఉంటాయి కదా, సో బ్లూ కలర్ పర్పుల్ మిక్స్డ్గా వస్తాయన్నమాట. ఇవి 12 ఇయర్స్కి ఒకసారి వస్తాయి. ఈ పుష్పాలన్నీ కూడా మనకి 12 సంవత్సరాలకి ఒక్కసారి అయితే పుష్పిస్తాయన్నమాట. ఇవి మొత్తం ఆ ఫారెస్ట్ కొండ ప్రాంతాల మొత్తం కూడా ఇవి వ్యాప్తి చెందడం వల్ల కంప్లీట్గా ఏమవుతుందంటే మనకి ఆ మౌంటైన్స్ మొత్తం కూడా బ్లూ కలర్లో కనిపిస్తాయి. సో నీలం కలర్ అంటాం కదా, ఆ కలర్లో కనిపించడం వల్ల ఆ మౌంటైన్స్ మనం నీలగిరి హిల్స్ అంటాము. సో నీలగిరి హిల్స్ అనేవి జంక్షన్ బిట్వీన్ ది వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. అంటే తూర్పు కనుమల్ని పశ్చిమ కనుమల్ని కలిపే హిల్స్ ఏంటంటే మనకి నీలగిరి హిల్స్ అనమాట. సో నీలగిరి హిల్స్లో ఎటువంటి పీక్ ఏంటంటే దొడబెట్ట. ఇక్కడ చూడండి. తర్వాత ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ది సౌత్ ఆఫ్ ది హిమాలయాస్ ద అనైముడి. సో అనైముడి చూడండి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అనైముడి అనేది అనైమలై హిల్స్లో హైయెస్ట్ పీకు, తర్వాత కేరళలో హైయెస్ట్ పీకు, తర్వాత వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీకు, సౌత్ ఇండియాలోనే మొత్తము హైయెస్ట్ పీక్ అనమాట. మన సౌత్ ఇండియా మొత్తం దక్షిణ భారతదేశంలోనే హైయెస్ట్ పీక్ ఏదంటే అనైముడి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్పెషల్లీ ఈ పార్క్ ఉంది కదా, ఈ ఎర్వింకులం నేషనల్ పార్క్ అనేది మేజర్ ఎక్కడ ఉంటుందంటే ఈ అనైముడి ఉంది కదా పీకు, అనైముడి శిఖరం ఉండే ప్రాంతంలోనే ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలోనే ఉంటుంది. తర్వాత ఇక్కడ మేజర్గా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఇక్కడ వచ్చేసి మీరు చూడండి, ఇక్కడ దొడబెట్ట తెలుసు కదా మీకు, దొడబెట్ట. సో దొడబెట్ట
సో దొడబెట్ట అనేది నీలగిరి హిల్స్లో హైయెస్ట్ పీకు. దొడబెట్ట అనేది నీలగిరి హిల్స్లో హైయెస్ట్ పీకు. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. సో దొడబెట్ట అనేది సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ది వెస్టర్న్ ఘాట్స్. నీలగిరి హిల్స్లో హైయెస్ట్ పీకు తమిళనాడులో ఉంటుంది. అనైమల అనేది హైయెస్ట్ పీక్ ఇన్ హోల్ వెస్టర్న్ ఘాట్స్ అనమాట. మొత్తం వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీకు. ఇది అనైమల హిల్స్లో కూడా హైయెస్ట్ పీకు, కేరళ రాష్ట్రంలో ఉంటుంది. ఇది సౌత్ ఇండియాలో కూడా హైయెస్ట్ పీక్ అనమాట. ఇవైతే మేజర్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది నీలగిరి తాహరాకి సంబంధించి ఎరంకిలో నేషనల్ పార్కు. ఇప్పుడు మనం ఈ నీలగిరి తాహర అంటే ఏంటి, దాని గురించి ఏముందో క్లారిటీ ఒకటి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు నీలగిరి తాహర్, అసలు నీలగిరి తాహర్ అంటే ఏంటంటే చూడండి, ఇట్ ఈస్ ఎ షూర్ ఫుటెడ్ అంగులేట్. సో అంగులేట్ దట్ ఈస్ ఎండమిక్ టు ది సదర్న్ పార్ట్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్. సో ఇక్కడ చెప్పారు కదా, ఇది ఒక ఎనిమల్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది మీకు చూడండి, ఇది ఒక షీప్ లాగా కనిపిస్తుంది, ఒక గోట్ లాగా ఉందన్నమాట. వైల్డ్ ఎనిమల్ ఇది. సో ఇక్కడ ఉంటుంది, ఫారెస్ట్లో ఉంటుంది ఇది. సో నీలగిరి తాహరు ఇది ఏం చెప్పాను నేను, ఇది మేజర్గా వచ్చేసి నీలగిరి హిల్స్లో ఉంటుంది. నీలగిరి హిల్స్లో ఉంటుంది కాబట్టి దీన్ని నీలగిరి తాహర్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ ఇంకోటి చూడండి, సో సైంటిఫిక్ నేమ్ వచ్చేసి దీనికి నీలగిరి ట్రాగ్రియాస్ సో హిలోక్సిరస్ అనమాట. ఇది వచ్చేసి దీని యొక్క సైంటిఫిక్ నేము, నీలగిరి తాహర్ యొక్క సైంటిఫిక్ నేము. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చూస్తే, ఇట్ ఈజ్ ఆల్సో స్టేట్ ఎనిమల్ ఆఫ్ ది తమిళనాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. సో నీలగిరి తాహరు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి స్టేట్ ఎనిమల్ వచ్చేసి ఏంటి, కృష్ణజింక అంటే బ్లాక్ బక్. అలానే మనకి కేరళ కావచ్చు, కేరళ, కర్ణాటక, జార్ఖండ్కి వచ్చేసి ఎలిఫెంట్ అనమాట. స్టేట్ ఎనిమల్ వచ్చేసి ఎలిఫెంట్. ఎగ్జాక్ట్లీ అలానే ఒక్కో స్టేట్కి రాష్ట్ర జంతువు ఉంటుంది. ఇప్పుడు ఈ తమిళనాడుకి వచ్చేసి ఏంటంటే నీలగిరి తాహర్ అనమాట. నీలగిరి తాహర్ అనేది తమిళనాడు రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువు. తర్వాత కన్జర్వేషన్ స్టేటస్, ఇది ఇంపార్టెంట్. ఈ రెండైతే ఎగ్జామినేషన్ పరంగా ఎస్పెషల్లీ మనకి యూపీఎస్సీ పరంగా ఎక్కువ అడుగుతుంటారు కన్జర్వేషన్ స్టేటస్. ఇక్కడ మీరు చూసుకుంటే దాన్ని ఏ విధంగా కాపాడుతున్నారు, అది ఫారెస్ట్లో ఏ విధంగా ఉన్నది, దానికి పాపులేషన్ పెరుగుతుందా తగ్గిపోతుందని చెప్పేసి ఇక్కడ గమనిస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ వచ్చేసి దీని యొక్క స్టేట్ వచ్చేసి ఎండేంజర్డ్. ఐయూసీఎన్ అంటే మనకి ఇంటర్నేషనల్ పరంగా రిలీజ్ చేస్తారు కదా, వల్నరబుల్, క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో అలా చూసుకుంటే దాని యొక్క స్టేట్ వచ్చేసిందంటే ఎండేంజర్డ్ అనమాట. ఎండేంజర్డ్ అనేది ఇక్కడ స్టేటస్. సో మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా, సో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంది కదా, దాని ప్రకారం చూసుకుంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో ఉంది. కాబట్టి ఈ ఎనిమల్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి షెడ్యూల్ 1లో ఏముంటాయి, టైగర్ కావచ్చు, ఎలిఫెంట్, ఇవన్నీ కూడా షెడ్యూల్ 1లో ఉంటాయి. కాబట్టి వీటిని ఎవరైనా వేటాడినా కూడా చంపినా కూడా చాలా పెద్ద కేసు అయితే అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, మీరు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది, నీలగిరి తాహర్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి నీలగిరి హిల్స్లో ఉంటుంది. సో నీలగిరి హిల్స్లో ఉంటుంది, దానివల్ల పేరు వచ్చింది. ఇది తమిళనాడు యొక్క స్టేట్ ఎనిమల్ అనమాట. తమిళనాడు యొక్క స్టేట్ ఎనిమల్ అయినప్పటికీ కూడా తమిళనాడులో కాకుండా ఇది ఎరవింకులు నేషనల్ పార్కు. సో ఎక్కడ ఉంది ఎరవింకులు నేషనల్ పార్క్ అనేది, సో ఎరవింకులు నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే కేరళలో ఉందన్నమాట. సో కేరళలో కూడా ఈ నీలగిరి తాహర్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది మేజర్గా అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పరంగా కూడా నీలగిరి తాహర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్పీసెస్. సో ఇవి వచ్చేసి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్. ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే ఇదనమాట. ఇప్పుడు అస్సాంకి సంబంధించింది. అస్సాంస్ చరైదేవ్ మొయిడామ్స్ అని చెప్పేసి ఒక మోన్యుమెంట్ ఇది. చూడండి, ద సెంట్రల్ గవర్నమెంట్ హాస్ డిసైడ్ టు పుట్ ఫోర్త్ ది నేమ్ ఆఫ్ అస్సాంస్ చరైదేవ్ మొయిడామ్స్ బరియల్ సైట్స్ ఇన్ అడిషనల్ టు ది మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి అయితే నామినేట్ చేస్తారు. అంటే కొన్ని మోన్యుమెంట్స్ ఉంటాయి కదా, మన ఇండియాలో ఉండే కొన్ని మోన్యుమెంట్స్ని నామినేట్ చేస్తారు. యునెస్కోకు నామినేట్ చేసి వాటికి ప్రపంచ వారసత్వ గుర్తింపు అనేది ఇవ్వండి, వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇవ్వండి అని చెప్పేసి నామినేట్ చేస్తారు కదా. ఆ లిస్ట్లో ఇప్పుడు ఇఫ్ సెలెక్టెడ్ ఇట్ విల్ బి ది ఓన్లీ. ఇప్పుడు ఒకవేళ ఇది సెలెక్ట్ అయిందనుకోండి, నార్త్ ఈస్ట్ నుంచి మొట్టమొదటిసారి కల్చరల్ పరంగా అంటే కల్చరల్ హెరిటేజ్ పరంగా సాంస్కృతిక సంప్రదాయాల పరంగా వెళ్ళినటువంటి ఒకే ఒక మోన్యుమెంట్ అయితే ఇది అవుతుందన్నమాట. అసలు ఏంటి ఈ మనకి చరైదేవ్. సో చరైదేవ్ మొయిడామ్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో అనేది పిరమిడ్స్ ఆఫ్ ఈజ్ అస్సాం అనమాట. దీని పిరమిడ్స్ ఆఫ్ అస్సాం అంటారు. మనకి ఈజిప్ట్ అక్కడ ఉన్న పిరమిడ్స్ అట్లా పిలుస్తారు. ఇట్ వాస్ ది ఒరిజినల్ క్యాపిటల్ ఆఫ్ అహోమ్ కింగ్డమ్. సో అహోమ్ కింగ్స్ ఉన్నారు కదా, అస్సాంను పరిపాలించిన అహోమ్ కింగ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇది మేజర్ రాజధాని అనమాట అప్పట్లో. సో ఇట్ కంటైన్స్ ది సాక్రెడ్ బరియల్ గ్రౌండ్స్ ఆఫ్ ది అహోమ్ కింగ్స్ అండ్ క్వీన్స్. ఇట్ ఈస్ ఆల్సో ప్లేస్ ఆఫ్ ది యాన్సెస్ట్రియల్ గాడ్స్ ఆఫ్ ది అహోమ్స్. సో ఈ ప్రాంతం ఇక్కడ కనిపిస్తుంది ఇమేజ్లో, ఈ ప్రాంతం యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా అహోమ్ కింగ్స్ ఉన్నారు కదా, కింగ్స్, రాణులు, మహారాజులు, వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ సమాధులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట, వాళ్ళ బరియల్ సైట్స్. ఇంకొకటి ఈ యాన్సెస్ట్రల్ గాడ్స్ అనమాట. అహోమ్ కింగ్స్ ఉంటారు కదా, ఆ రాజ్యంలో ఉండే రాజులందరూ కూడా వాళ్ళకి సంబంధించిన దేవతలు, దేవుళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు భావించేవాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ అస్సాంకు సంబంధించిన చరైదేవో మొయిడామ్స్ అనేది అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. ఇప్పుడైతే యునెస్కోకి నామినేట్ లిస్ట్ అయితే యాడ్ చేశారు. సో ఇవి వచ్చేసి వాటి డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో ఒక్కొక్కటి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.